ప్రతి యవనస్తుడు యవనస్తురాలు, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి చిన్న, ప్రతి పెద్ద, మీ బ్రతుకులు మీ చేతుల్లో ఉన్నాయి. కొంతమంది జాతకాలు నమ్మేవాళ్ళు ఒక మాట అంటారు, ఏం చేద్దాం వాడి ముఖాన అట్ట రాశాడు. అర్థమైందా? వాడి ముఖాన దేవుడు అట్ట రాసి పెట్టాడు, అట్ట గీసి పెట్టాడు అని కొంతమంది మాట్లాడటం నేను విన్నా. ఆడి ముఖాన ఆ రాత రాసింది, ఈడి ముఖాన ఈ రాత రాసింది, ఆడి బతుకు అట్లా అయిపోయింది. ఏం చేద్దామమ్మా, నీకు ఆ రాత రాశాడు దేవుడు అని, ఈ రాత రాశాడు, ఆ రాత రాశాడు అని దేవుడిని సణుగుతూ ఉండే వాళ్ళని చాలామందిని చూశాను నేను. హలో, రాతలు దేవుడు రాస్తే, మన బ్రతుకు రాతలు దేవుడే రాస్తే ఇక మనం ఏ పని చేసినా మనం నేరస్తులం కాదు. గుర్తుపెట్టుకోండి లాజిక్. మనం ఏమైనా చేసినా, ఇప్పుడు ఉదాహరణకి నేను ఒకరిని పొడిచా, అది చచ్చిపోయాడు. ఎందుకు రాడిని పొడిచావు అని ఎవడు అడగటానికి లేదు, ఎందుకంటే వాడికి నా చేతిలో సావాలని రాశాడు, నేను వాడిని చంపాలని రాశాడని చెబుతా. చెప్పమని ఎవరినో? రాతలు నమ్మేవాళ్ళని, గీతలు నమ్మేవాళ్ళని. ఏమయ్యా, అవునా కాదా? దొంగతనం చేసుకొని డబ్బులు తీసుకొని పోయేవాడిని ఏంద్రా నువ్వు చేసిన పని అంటే, వాడి ఇల్లు దోపిడీ చేయాలని నాకు రాసుంది, నా చేతిలో దోపిడీ గురి కావాలని వాడికి రాసుంది అంటే అప్పుడు పోలీసులు పట్టుకొని నీకు తన్నాలని మాకు రాసుంది అని తీసుకొని పోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అవునా? ఎవరు రాస్తారు రాత? మన బ్రతుకు రాతలన్నీ దేవుడే రాసి కూర్చుంటే అప్పుడు మన నేరం ఏముంది? ఇక ఏం చేసినా. అవునా? ఏం చేద్దాం సార్, అట్లా రాశాడు దేవుడు, అట్లా అయిపోయింది, ఏం చేద్దాం అని వీడేమి ఎరగని నిర్దోషిలాగా ఫీల్ అవుతాడు. ఇక వీడిని నరకానికి అయ్యనేలా, శిక్షింపనేలా. కాబట్టి ఇప్పుడు అర్థమైందా మీకు? రాతలు దేవుడు రాస్తాడా? రాతలు తానే రాస్తే ఆయన నేరస్తుడు అవుతాడు, మళ్ళీ మన మీద నేరం మోపితే. కాబట్టి రాత ఆయన రాయడు. మరి ఎవరు రాస్తారంటే, ఎవడు రాత వాడే రాసుకుంటాడు. ఇది పాయింట్. చెప్పు ఇప్పుడు. స్తోత్రం. ఎవడు రాత అంతే, ఎవరు రాత వాళ్ళదే రాస్తాడు. ఒకవేళ ఎవరి జీవితంలో అయినా దేవుడు స్పెషల్గా జోక్యం చేసుకుంటే దాని వెనక నిగూఢత ఉంటుంది. టోటల్గా మీకు ఒక విషయం అర్థం కావటానికి ఈ మాటలు చెప్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, సింపుల్గా విషయం అర్థం కావటానికి. బాగా కష్టపడి జీవించేటువంటి వాళ్ళు తమ కష్టాలను బట్టి సంపన్నులను చూసి సణుగుతూ ఉంటారు. ఏమన్నా తెలుసా? ఇంతసేపు కష్టపడుతున్నా నా బతుకేమో ఇక్కడే తెల్లారుతుంది, అవతల వాళ్ళని చూస్తేనే మేడల మీద మేడలు కట్టి, మిద్దెల మీద మిద్దెలు కట్టి గొప్పోళ్ళు అయిపోతున్నారు. నా బతుకు పాడుగానని తమను తాము నిందించుకునే వాళ్ళు ఉంటారా ఉండరా? మీకు తగిలేరా? ఎవరో ఎందుకన్నా నేనే అంటారా? అయితే పర్వాలేదులే. ఒక్కోసారి కడుపు మండి అట్ట అనిపిస్తుంది. మనం ఎంత ముందుకెళ్దామన్నా ముందుకెళ్ళే పరిస్థితి కనపడకపోతే చిరాకు వస్తుంది. నేనేం చేసినా ఇంతే అవుతుంది, అవతల వాళ్ళు అలాగే వెళ్ళిపోతూ ఉన్నారు, ఎదిగిపోతూ ఉన్నారు. ఒకసారి ఓ రాజుగారు తన రాజ్యంలో పౌరులు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి తెలుసుకోవాలని, షాలెమ్మన్ ఎందుకు ఎప్పుడు రాజుగారు అంటారు అంటే, మరి ఏం చేద్దాం మీకు విషయం ఈజీగా అర్థం కావటం కోసం, మరి ఇక ఆయన కానీ విత్తువాడో కూడా విత్తనాలు తీసుకొని చల్లుటకు బయలు వెళ్ళాను అన్నట్టు నేను ఇక రాజును తీసుకొని రావాల్సి వస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. మారు వేషం వేసుకొని తన రాజ్యంలో తిరుగుతున్నాడట. అసలు మనుషులు ఏమనుకుంటున్నారు ఏంటి, మనుషుల హావభావాలు ఏంటి, పరిస్థితులు ఏంటి తెలుసుకుందామని రాజై ఉండి ఆ రాజరికపు గెటప్ ఏది లేకుండా ఒక సామాన్యుడు, ఒక అనామకుడిలాగా గెటప్ వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. తిరిగి రకరకాల అనుభవాలు చూశాడు. ఓసారి ఓ ప్రాంతంలో, అంటే రాజుగారి యొక్క ఆస్థానానికి సమీపంలో ఓ భిక్షగాడు కూర్చొని ఉన్నాడు. భిక్షగాడు కూర్చొని ఉంటే
ఈ రాజుగారు వెళ్ళి అతనికి సమీపంలో కూర్చున్నాడు. కూర్చొని అతను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అతడు రాజుగారి అంతఃపురంకి వెళ్ళి చూస్తున్నాడు. ఏం తిట్టినా తిడుతున్నాడు. ఎవరినో తెలుసా? రాజుని, దేవుణ్ణి. ఏమని? నాకేమో ఈ ముష్టి బతుకు ఇచ్చాడు, ఈ అడుక్కు తినే బతుకు. వాడికేమో సింహాసనం ఇచ్చాడు, గవర్నమెంట్ ఇచ్చాడు, అంతఃపురం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. నాకేమో ఈ ముష్టి చెప్పించి ఇక్కడ కూర్చోబెట్టాడు. ఏమిచ్చాడు అని సణుక్కుంటా, కోపం వచ్చినప్పుడల్లా సణుక్కుంటా, మళ్ళా కాసేపు బాబా ధర్మం చేయండి బాబా అంటున్నాడు. ప్రభు స్తోత్రం. అటు చూస్తున్నాడు, తిడుతున్నాడు. మళ్ళీ ఎవరన్నా దాని బాబా బాబు 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 ధర్మం చేయండి బాబా అంటున్నాడు. కాసేపు చూశాడు రాజు. మారువేషంలో ఉన్నాడు. చిన్నగా అతను పక్కకి చేరి, ఏం సోదరా ఏందో అంటున్నావు అంటే, ఏంది అనేది ఏంది? దేవుడి దగ్గర న్యాయం లేదు. కొంతమందిని అట్ట పుట్టిస్తున్నాడు, కొంతమందిని ఎట్ట పుట్టిస్తున్నాడు, కొంతమందికి అన్నీ ఇస్తున్నాడు, ఒక్కొక్కడికి ఏమి ఎట్లా అన్నాడు. ఎందుకట్లా చెప్తున్నావంటే, మరి చెప్పకేముంది, వాడున్నాడు రాజుగాడు, పాపం ఇతనే, వాడున్నాడు రాజుగాడు, వాడికేమో అన్నీ ఇచ్చాడు. అంతఃపురం ఇచ్చాడు, హంసతూలిక తలపాలు ఇచ్చాడు, రాజ్యం ఇచ్చాడు, భోగాలన్నీ ఇచ్చాడు. నా బతుకు చూడు, ఈ ముష్టి చిప్పదప్ప నా దగ్గర ఏం తగలబడింది? అర్థమైందా? ఏంటిది? ఈ ముష్టి చిప్పదప్ప నా దగ్గర ఏం తగలబడింది? నాకేమి ఇచ్చాడో అన్నాడట. అప్పుడు ఇతను అన్నాడు, మారువేషంలో ఉన్న రాజు, అరే నిజమే, ఇది చాలా బాధాకరమైన విషయం. ఏమి ఇవ్వలేదంటావా నీకు అన్నాడంట. ఏమి ఇచ్చాడా? భలే వాళ్ళకుంటావు నువ్వు, దాని నుంచి చదువుతుంటే అదే కదా. ఏమి ఇచ్చాడు? ఇది చెప్పిచ్చాడు అన్నాడు. మళ్ళీ సరే కానీ నాకు కాస్త ఆస్తి గల్లోండి, నేను నీకు 1,000,000 వరహాలు ఇస్తా, నీ 2 కాళ్ళు ఇస్తావా అన్నాడట. డౌట్ లేదు, 1,000,000 వరహాలు ఇస్తా బాయ్, 1,000,000 బాయ్, 1,000,000 వరహాలు ఇస్తావు 2 కాళ్ళు అంటే, కాళ్ళు నేను ఎందుకు ఇస్తా అన్నాడు. కాళ్ళు కష్టమా? సరే తీసే, 2,00,00,000 వరహాలు ఇస్తా, 2 చేతులు ఇస్తావా అన్నాడంట. ఎవరు అయ్యా నువ్వు కాళ్ళు చేతులు అడుగుతున్నావు? నేనెందుకు ఇస్తా? సరే 4,00,00,000 వరహాలు ఇస్తా, 2 కళ్ళు ఇస్తావా అన్నాడంట. ఎగాదిగా చూసి, నువ్వేం తేడాకున్నావు ఏంది, కాళ్ళు చేతులు అవయవాలు అడుగుతున్నావు ఏంది నన్ను అన్నాడు. ఇప్పుడు మొత్తం టోటల్ చేయరు అబ్బాయి అన్నాడు. కాళ్ళకి 1,00,00,000, 2 చేతులకి 2,00,00,000, 2 కళ్ళకి 4,00,00,000, మొత్తం 7,00,00,000. నాకేమి ఇచ్చాడు అంటావేంట్రా? నాకేమి ఇచ్చాడు అంటావేంటి? 7,00,00,000 ఇస్తానన్నా ఇచ్చావంటరా నీ ఆస్తిని. పాయింట్ అర్థమైందా మీకు? 7,00,00,000 ఇస్తానన్నాను రా, ఇచ్చావా నీ ఆస్తిని? పోనీరా 14,00,00,000 ఇస్తావా? ఎప్పుడు మాట్లాడొద్దు ఆ మాట. నీకు దేవుడిచ్చినటువంటి అవయవ సౌష్ఠవం, ఆరోగ్యం, జీవితం అంతా శపితమైన వాటికి తగలబెట్టుకొని నీ జీవితం నీ బుర్రకు తోచినట్టు హద్దు అదుపు లేకుండా బతికి, దేవుడిచ్చిన అవకాశాలు దుర్వినియోగపరుచుకొని దౌర్భాగ్యులాగా తిరిగి ఇప్పుడు ఈ మాటలు మాట్లాడతావా దేవుణ్ణి? వాడు రాజు అయ్యాడంటే వాడు ఎన్ని రకాల కష్టాలు పడ్డాడ్రా. విలువిద్య, కత్తి విద్య, కర్రసాము, ఆ విద్య, ఈ విద్య, రాజ్య అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థ నడిపించేటువంటి విధానం, వాడి స్టడీ, వాడి సాధన, వాడు పిల్లవాడి దగ్గర నుంచి వాడు రాజు అయిందాకా వాడిని తోమారా చేపను తోమినట్టు. వాడా రాజుగాడు అంటావా? ఇతనే పాపం కడుపులో మండిపోయినా. వాళ్ళు తోమితే వీడు తోమించుకోవడానికి ఇష్టపడ్డాడు రా. కష్టపడటానికి ఇష్టపడ్డాడో, నేర్చుకోవటానికి ఇష్టపడ్డాడో,
తనకిచ్చి దేవుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని, యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని అంతటినీ కూడా నేర్చుకోవటానికి, సాధన చేయటానికి, సాధించడానికి ఇష్టపడి తను సాధించాడు, సింహాసనం ఎక్కాడు. నువ్వేమో నీకు ఇచ్చిన యవ్వన జీవితాన్ని అంతటిని పనికిమాలిన పనులన్నిటికీ తగలబెట్టుకొని వ్యర్థమైన క్రియలు చేసి నీ జీవితాన్ని చేతులారా నువ్వు నాశనం చేసుకొని దేవుడు నాకు చెప్పిచ్చాడు, వాడికి సింహాసనం ఇచ్చాడంటావా? నువ్వు కూడా వాళ్ళలాగానే కష్టపడే మనసు నీకుంటే నిన్ను కూడా ఎక్కిస్తాడు రా సింహాసనం. దేవుడు పక్షపాతి కాడో. ఇంకొక మాట అన్న ఊరుకో, నీ చెప్పగొళ్ళాక్కుంటా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటే అని గొట్టకలు మింగి ఊరుకున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పానండి? జీవిత ఆరంభంలో పొరపాటు నిర్ణయాలు చేసి అప్పగించాల్సిన వాడి చేతికి జీవితాన్ని అప్పజెప్పకుండా, బాల్య దినముల యందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోకుండా, ఆయన చేతుల్లో జీవితాన్ని ఉంచుకోకుండా, తమ సొంత ఇచ్చల చొప్పున, ఆలోచనల చొప్పున, తమ బుర్రకు తోచినట్టెల్లా నడుచుకున్న కారణం చేత రేపు చాలామంది కూడా అదే గతి పాలవుతారు, అధోగతి పాలు. దేవుడు అంటున్నాడు, రెండు నీ ముందుంచాను, నిర్ణయం నీదే. ఎందుకంటే నేను నిన్ను ఒక స్వతంత్ర వ్యక్తిగా చేశా. మంచి చెడులు వివేచించే జ్ఞానం నీకే ఇచ్చా. నువ్వేం కోరుకుంటావో అదే నీకు అనుగ్రహించబడిద్ది, నీ ఇష్టం. నిన్నుగా నేను బలవంత పెట్టను. చెబుతా, అది రూట్ కాదు, అది క్షేమం కాదు, నీ ఇష్టం. చెబుతా, ఇదిగో ఇది త్రోవ, ఇందులో నడువని. నడవటం నడవపోవటం అనేది నీ ఇష్టం, నేను బలవంత పెట్టను. నువ్వేం కోరుకుంటావో, ఎలా నడుచుకుంటావో దాని ఫలితాన్ని భవిష్యత్ అంతా అనుభవిస్తావు. కొంతమంది పిల్లలు వినరో. అమ్మా వద్దురా, అటు మంచోడు కాదమ్మా, లవ్ మ్యారేజ్ లేదు, నీ తలకాయ మ్యారేజ్ లేదు, వద్దమ్మా అంటే ఈ కర్మగాలి ఇక తలోంచి అడుగు పెట్టుద్ది. ఇక స్టార్ట్ అయింది కౌంటరు. రోజు వాడు దినం చేస్తుంటాడు, పిండం పెడుతుంటాడు. ఇక బతుకాలం అంతా వాడితో వేగాలి. ఏందమ్మా ఇట్ట అయిపోయావంటే చేసుకున్నది ఉరకపోయిద్దా? ఇది ఒక వేదాంతం, మళ్ళా దిక్కుమాలిన వేదాంతం. నువ్వు వేయాల్సినటువంటి అడుగులు, తీసుకోవాల్సిన నిర్ణయాలు, చేయాల్సినటువంటి క్రియలు నీ చేతుల్లోనే పెట్టేశాడు ప్రభు. దీవెనయు శాపము నీ ఎదుట ఉంచి ఉన్నానో, దీవెనయు శాపము నీ ఎదుట ఉంచి ఉన్నానో. నువ్వు దేన్ని కోరుకోవాలనుకుంటున్నావో నీ ఇష్టం.